కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. వేయించిన శనగపప్పు పచ్చడి, పుట్నాల పప్పు పచ్చడి, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ చట్నీ. మనం రోజువారీ ఇంట్లో వేసుకునే ఇడ్లీ, గారె, ఊతప్పం, సాదా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, పెసరట్టు, పొంగలి, వడలు వంటి అల్పాహారాల్లోకి నంజుగ్గాను రుచిగా కొబ్బరి పచ్చడిని గాని, వేయించిన శనగపప్పు పచ్చడిని గాని, అంటే పుట్నాల పప్పు పచ్చడిని గాని చేసుకుంటాం. ఇలా టిఫిన్లలో నంజుగ్గాను రుచికరమైన ఈ వేయించిన శనగపప్పు పచ్చడి లేదా పుట్నాల పప్పు పచ్చడిని చాలా తేలికగా 5 నిమిషాల్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. పుట్నాల పప్పు పచ్చడి తయారీకి కావలసినవి: వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3 లేదా 4, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 2, ఉప్పు రుచిని బట్టి, పసుపు చిటికెడు, వంట నూనె 2 గరిటెలు, కరివేపాకు 1 రెమ్మ. పుట్నాల పప్పు పచ్చడిని చేసే విధానం: ముందుగా పుట్నాల పప్పును రాళ్ళు లేకుండా శుభ్రంగా ఏరుకోవాలి. పచ్చిమిర్చి పెద్దగా ఉంటే వాటిని సగానికి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పును, పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటికి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీని ఆన్ చేసి పుట్నాల పప్పును, పచ్చిమిర్చిని మెత్తగా పొడిలాగా ఏట్లు గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దీనికి తగుమాత్రం నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కలుపుకున్న ఈ నీరు, గ్రైండ్ చేసుకున్న పొడి 2 బాగా కలిసేట్లు 1 స్పూన్తో కలుపుకోవాలి. తిరిగి మిక్సీ జార్ మీద మూత ఉంచి 1 నిమిషం పాటు వీటిని బాగా కలిసేట్లు మెత్తటి గుజ్జులాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు, పచ్చిమిర్చి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకొని తయారుగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చట్లో తాళింపుకు గాను పొయ్యి మీద బాణలిని ఉంచి పచ్చడి తాళింపుకు సరిపోయినంత నూనెను పోసి సన్నటి సెగ మీద వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్రని వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు దోరగా వేగేంత వరకు వేయించాలి. ఇవి దోరగా వేగిన తరువాత తుంచి ఉంచుకున్న ఎండుమిర్చిని, తరువాత కొద్దిగా పసుపును, చివరగా కరివేపాకును వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేడివేడిగా ఉన్న ఈ కమ్మటి తాళింపును ఇంతకు ముందే గిన్నెలో కలిపి ఉంచుకున్న పుట్నాల పప్పు మిశ్రమంలో వేసి పచ్చడిని చక్కగా కలుపుకోవాలి. తర్వాత పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి. అంతే, టిఫిన్లలోకి నంజుకునే నోరూరించే పుట్నాల పప్పు పచ్చడి తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.